నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। మాజీ మంత్రి అనిల్ కుమార్ మరోసారి నెల్లూరు రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది। నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుండి 2 సార్లు గెలిచిన అనిల్ కుమార్ ను 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సరావుపేట ఎంపీగా పంపారు। అప్పట్లో ఎంపీతో పాటు స్థానిక నేతలతో అనిల్ కుమార్ యాదవ్ కు పొసగకపోవడంతో ఆయనను పార్లమెంటుకు పంపాలి అన్న ఉద్దేశంతో నర్సరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ నిలబెట్టారు। అయితే గత ఎన్నికల్లో కేవలం 3 పార్లమెంటు స్థానాలలోనే గెలవడం అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓటమి పాలు కావడంతో కొన్నాళ్ల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు। అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన తిరిగి నెల్లూరు రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది। వరుసగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు। వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమైన తరువాత ఆయనకు క్లారిటీ వచ్చినట్లుంది। అందుకే తిరిగి ఆయన నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లోనే కొనసాగాలి అని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది। నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా తిరుగుతూ పార్టీ క్యాడర్ ను తిరిగి ఉత్తేజం చేసే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారు। 2024 ఎన్నికల ముందు వరకు నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది। కానీ 2024 ఎన్నికల్లో పూర్తిగా ఫ్యాన్ పార్టీ పట్టు కోల్పోయింది। గెలిచే స్థానాలలో కూడా ఓటమి పాలైంది। ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ను తిరిగి నెల్లూరు జిల్లాకు పంపాలి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిసింది। ఈ మేరకు ఆయన మాటలను ఆహార్యం చూస్తూ ఉంటే అర్థమవుతుంది। నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ సొంత ప్రాంతం కావడంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అనిల్ ను తిరిగి జిల్లా నుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసింది। ఈ మేరకు జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నెల్లూరు జిల్లాలో తిరిగి పట్టు నిలుపుకునేందుకు అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు। వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో ఉండగా ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన అనిల్ సేవలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే వినియోగించుకోవాలి అని డిసైడ్ అన్నట్లు సమాచారం। అయితే మరొక ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది। అనిల్ కుమార్ యాదవ్ చూపు వెంకటగిరి వైపు పడింది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతోంది। అయితే వెంకటగిరిలో ఇప్పటికే ముఖ్యమైన నేత నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆయనను తప్పించి అనిల్ కుమార్ యాదవ్ ను పంపుతారు అని అనుకోలేం। ఆయనకు తిరిగి నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది। అనిల్ కూడా తనకు పట్టున్న నెల్లూరు పట్టణం నుంచి తిరిగి పోటీ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది। ప్రస్తుతం నెల్లూరు సిటీ రూరల్ కోఆర్డినేటర్గా అనిల్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు। మొత్తం మీద వైసీపీ ఫైర్ బ్రాండ్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది।